ఒక పెద్ద అడవిలో భయంకరమైన సింహం ఉండేది. అది రోజూ ఒక జంతువుని తినేది. అందుకే అడవిలోని ప్రతి జంతువు భయంతో బతికేది. ఒకరోజు ముసలి కుందేలు వంతు వచ్చింది. అది చాలా చిన్నదైనా చాలా తెలివిగా ఉండేది. కుందేలు ఆలస్యం చేసి వచ్చింది. సింహం కోపంగా అరిచింది. నీలా ఆలస్యంగా రావడమా? నిన్ను వెంటనే తినేస్తాను. అప్పుడు కుందేలు భయపడకుండా ఇలా చెప్పింది. అన్నా, మమ్మల్ని మీరు తప్పకుండా తినండి. కాని మేము రాస్తాలపై వస్తున్నప్పుడు మరొక సింహం ఎదురయ్యింది. అది మీరు పెద్ద సింహం కాదని అన్నది. అది చెబుతున్నది, ఈ అడవి నాది అని. విని కోపంతో ఊగిపోయిన సింహం, అక్కడే ఉంది ఆ సింహమా? నన్ను చూపించు అని అరిచింది. కుందేలు బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం లోపల చూసింది, తన ప్రతిబింబం కనిపించింది. అక్కడే ఉంది అనుకుంటూ దూకింది, బావిలో పడిపోయింది. అంతే. అహంకారంతో నిండిన సింహం తెలివైన కుందేలు చేతిలో ఓడిపోయింది. అడవి జంతువులంతా సంబరంగా బ్రతకడం మొదలుపెట్టారు. నీతి: బలం కంటే తెలివి గొప్పది. ఇవాల్టి కథ మీకు నచ్చిందా? ఇలాంటివే మరిన్ని రమ్యమైన బెడ్ టైం కథలు తనివితీరా వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ కిడ్స్ నోటీ కార్టూన్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మజిలీ కథతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శుభరాత్రి పిల్లలు. మిఠాయి లాంటి కలలు కనండి.